Good morning to all of you. Welcome to Legal Matters by Sai Baba Sankara. Professional Ethics class. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పట్టణం యొక్క అవుట్స్కర్ట్స్లో ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగినటువంటి ఒక సంఘటన గురించి మనమంతా తెలుసుకోవాలి. ఇది ఈనాడు పత్రికలో కూడా రావటం జరిగింది. ఎందుకంటే ఇది అడ్వకేట్ ఫ్రెటర్నిటీకి సంబంధించింది. అందరూ అడ్వకేట్లే, అంటే అడ్వకేట్లు అవ్వలేదు, ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్, ఈ బ్యాచ్. కేసు ఏమిటంటే, ఏ లాయర్ కపుల్ induced a law student, lawyer couple means who are in the final year, induced a fresh law student and made her a drug addict and extorted money from her. Nothing but extortion. She is, of course, ikkada presently NDPS Act case petaledu kabatti, only assault case kabatti, victim, she belongs to Kallur Mandal of Kurnool district. Kallur Mandal of Kallur district, that means near to Bellary. She is studying 5 years LLB in Sri Padmavati Mahila University. She is studying LLB there. And as usual, సహజంగా మన పేరెంట్స్ అంతా పెట్టినప్పుడు ఫస్ట్ 1 year they will stay in the hostel, then hostel food నచ్చదు, hostel environment నచ్చదు, so she has taken a private room. Actually ఈ లా చదివేటప్పుడు she got in contact or she developed friendship with another advocate, another law student by name Pranava Krishna, who is elder to her and who is already married to Mr. Krishna Kishore Reddy. ఈ అమ్మాయి కర్నూలు అమ్మాయి. ఒక జనరల్గా లా కాలేజీలో ఫ్రెండ్స్ ఉంటారు, జనరల్ గర్ల్స్ ఫ్రెండ్స్ ఉంటారు. ఈవిడ తనకన్నా పెద్ద ఆవిడ ఏంటండి, ఈ యొక్క ప్రణవ కృష్ణ అనే ఆవిడతో ఫ్రెండ్షిప్ బాగా క్లోజ్గా ఉండేది. హాస్టల్ బాగాలేదు కాబట్టి ఈవిడ్ని బయట ప్రైవేట్ రూమ్లో పెట్టారు. ప్రణవ కృష్ణ ఇంటికి షీ యూస్ టు గో టు హర్ హౌస్ క్వైట్ ఆఫెన్. ఫ్రెండ్షిప్ మీద వెళ్తారు, తప్పేం లేదు. అక్కడ ఆవిడకి ఆమె యొక్క హస్బెండ్ అయినటువంటి కృష్ణ కిషోర్ రెడ్డి కూడా పరిచయం అవ్వడం. ఇక్కడ రిపోర్టు ప్రకారం ఆన్ 25th of July మొన్న the parents of that girl of Kurnool district, they gave a complaint against Krishna Kishore Reddy and Pranava Krishna. Allegations ఏంటంటే, this Krishna Kishore Reddy and Pranava Krishna, both of them are drug addicts, అంటే గంజాయి మత్తు అలవాటు ఉన్నోళ్ళు. గంజాయి మత్తు ఉన్నోళ్ళు ఆ మందు కోసం, ఆ మత్తు కోసం ఏదన్నా దిగజారుతారు. వీళ్ళు మా అమ్మాయికి కూడా గంజాయి అలవాటు చేశారు. Not only that, this Krishna Kishore sexually assaulted, aggravated penetrative sexual assault. And this was videographed by none other than Pranava Krishna. See how bad, to which extent, bad extent, ఎంత భయంకరంగా. Husband, when he was committing a sexual act, wife is taking a photograph. ఇవన్నీ అభియోగాలండి, నిజం లేదో నాకు కూడా తెలియదు, పేపర్లో వచ్చిందని మీరు చెప్తాను. Then they started extortion or blackmailing her. ఆ అమ్మాయికి పెళ్ళి కాబోతుంది, వుడ్ బి హస్బెండ్ కూడా ఉన్నాడు. సో అతన్ని బెదిరించి అతని దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి స్టేజ్కి వెళ్ళేటప్పటికి అమ్మాయి తట్టుకోలేక she informed the matter to the parents who came to Tirupati. వారికి మొత్తం సంఘటన తెలిసి లాయర్స్ కపుల్, వుడ్ బి లాయర్ని ఇలా చేస్తారా, ఏమిటి ఎక్స్టార్షను, 376 వీటి మీద వాళ్ళు కంప్లైంట్ చేయటం. ఎంఆర్పల్లి పోలీస్ తిరుపతి, అంటే ఇది బైపాస్ ఏఐఆర్ పక్కనే ఉంటుంది, బైపాస్ పక్కనే ఉంటుంది, అవుట్స్కర్ట్స్. సో కాబట్టి మహిళా యూనివర్సిటీ కూడా యాక్చువల్గా అక్కడ దగ్గరలో ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఉంటుంది అనుకుంటున్నాను.
దాని మీద రిపోర్ట్ ఇచ్చారు. పోలీస్ ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు షో ది అరెస్ట్. ఎన్డీపీఎస్ యాక్ట్ వేసారో తెలియదు, ఎందుకంటే బ్లడ్ శాంపుల్ పంపాలి, బ్లడ్లో గంజాయి మత్తు ఉందా లేదా చూసుకున్న తర్వాతనే జనరల్గా వేస్తారు. ఇది నిజం కావచ్చు, అభియోగం కావచ్చు, కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎథికల్గా మనం ఏం చేస్తున్నాం? నో డౌట్ ఈ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేవి మీకు అడ్వకేట్ అయినాకే వర్తిస్తాయి, కానీ యాజ్ ఎ స్టూడెంట్ వాట్స్ యువర్ డ్యూటీ? లా సీకర్స్ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇతను కృష్ణకిషోర్ రెడ్డి స్టడీయింగ్ ఫైనల్ ఇయర్లా. ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు మేము కోర్ట్ అబ్జర్వేషన్ అని, మూట్ కోర్టులని, అలాగే లీగల్ లిటరసీ క్యాంప్స్ అని, ఆ తర్వాత సెమినార్స్ అని, ఇన్నిట్లో ప్రాక్టికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండిపోద్ది. ఆల్మోస్ట్ దే హ్యావ్ టు థింక్ దట్ దే ఆర్ గోయింగ్ టు బికమ్ ద లాయర్స్. మరి ఈ పరిస్థితులు ఇట్లా చేస్తే ఎట్లా? చాలా బ్యాడ్. సెక్షన్ 35 ద అడ్వకేట్స్ యాక్ట్. అందుకనే ఎనీ మిస్కాండక్ట్, హియర్ ఇట్ ఇస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ మిస్కాండక్ట్. ఎనీ మిస్కాండక్ట్ బై ద అడ్వకేట్ విల్ బి డెల్ట్ విత్ వెరీ సివియర్లీ అండర్ సెక్షన్ 35 ద అడ్వకేట్స్. అఫ్ కోర్స్ సిన్స్ బార్ కౌన్సిల్ ఇంతవరకు లైన్లోకి రాలేదు కాబట్టి ద పోలీస్ యాక్షన్ విల్ బి సఫిషియంట్. లెట్ us see what will happen. Thank you.